ఏం సంజయ్ సర్ప్రైజ్ ఇట్లా చెప్పడం సడన్ ఇంటికి వస్తాను. ఇంటర్వ్యూ ఉంది ప్రిపేర్ అవ్వాలని చెప్పినావు అందుకని వచ్చిన. చంద్రకోటక ఇంటికి వచ్చినావని ఎందుకు వచ్చినావని అంటాను? సంజయ్ నీకు ఎప్పుడు రాబిద్ది అయితే అప్పుడే రాబిద్దా. ఓకే ఆంటీ. అగో చూడు మీ అమ్మని చూసి నేర్చుకో. సరే నేర్చుకుంటా కానీ అమ్మ కొన్ని వాటర్ తీసుకురా పోవే. ఇప్పుడు నిజం చెప్పే ఎందుకు వచ్చినావు మా ఇంటికి? నీకు చెప్తే అర్థమైతే లేదా మరి? ఇంట్లో ఒక్కదాన్ని ఉన్న బోర్ కొడుతుందని అంటే అందుకనే మీ ఇంటికి వచ్చిన. నీకు ఫోన్లో చెప్తే అర్థమైతే కానీ నువ్వు మా ఇంటికి వచ్చు నీ మీ ఇంటికి వచ్చు ఈ విషయాలు మీ అమ్మకి తెలిసింది అనుకో అసలుకే ఎసరు వస్తుంది. నువ్వు నా గురించి ఆలోచించడం మొగడా అంటే నువ్వు ఇంకే మా అమ్మ గురించి ఆలోచిస్తావేంటి? తెలిస్తే తెలియని ఏమైతుంది? ఎక్కువ చేయకే చక్క ఇక్కడ వెళ్ళిపో. ఇంటర్వ్యూ ఉన్నాయా పోయి దానికి చదువుకోపో. అబ్బా అదొక కలెక్టర్ జాబ్ అని చెప్పి దానికి ప్రిపేర్ కూడా అవ్వాలా? జస్ట్ బీపీఓనే కదా. అవునానే ఈ ఇంట్రడక్షన్ చెప్పే మొత్తం ఇంగ్లీష్లో. ఇంట్రడక్షన్ చెప్పాలా? ఇంట్లో ఆంటీ ఉందని చెప్పి ఊకుంటానా? లేకపోతేనా? ఏం కాక ఇంత సలడ కూడా చెమటలు పడతానంటే పోయిన పని అయినట్టే. ఎక్కర్రా దాని అమ్మ కనీసం టచ్ కూడా చేయనిత్తలేదురా. అరే అంకిత అట్లా అన్నదంటే అందరు అమ్మాయిలకి కాదు అంకిత, నేను ట్రూగల్ అవుతున్నట్టున్నది. అది ట్రూగా అయితే పెళ్లి చేసుకొని కాపురం చేయాలి దాంతో. అస్సలకే కాదు దాన్ని అస్సలకే వేసి పెట్టాను నేను. అరే సంతగా ఒకసారి ఆలోచించరా, అట్లాంటి అమ్మాయి దొరుకుతారా మళ్ళీ నీకు లైఫ్లో? ఇదేంద్రా దీనికంటే మంచి మంచి వాళ్ళని చూసినా దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు.